దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభును ప్రియరక్షకును అయిన యేసు ప్రభు యొక్క నామంలో దేవుని సన్నిధికి కూడి వచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరు వలసిన నా వందనాలు చెల్లిస్తున్నాను. అయితే నా ప్రియమైనటువంటి వాళ్ళగా ఆయన మనల్ని ప్రేమించి ఈ దినము చుట్టానికి మనకు కృపనిచ్చి మనల్ని బలపరిచి గతకాలం అంతా కూడా మనల్ని పోషించి మనల్ని ఆదరించి తన రెక్కల నీడలో మనల్ని కప్పి కోడి తన రెక్కల కింద తన బిడ్డలను కప్పినట్లుగా తన రెక్కల నీడలో మనల్ని కప్పి ఆయనే మనకు ఆశ్రయంగా, ఆయనే మనకు దుర్గంగా ఉండి, ఆయన బలమైనటువంటి దుర్గంగా ఉండి మనల్ని నడిపిస్తూ మనను మనను మన పట్ల కృప చూపుతూ మన యొక్క ప్రతి పరిస్థితి నుంచి విడిపిస్తూ మనల్ని బలపరుస్తూ నడిపిస్తున్నటువంటి దేవుడిగా ఉన్నాడు. అయితే ఆ దేవుడు మనకి ఎంతైనా నమ్మదగిన దేవుడు, చాలిన దేవుడు. ఇటు దేవుడిని కలిగి ఉండటం చాలా ధన్యం. యెహోవా దేవుడిగా కల జనులు ధన్యులు అనే సెలవు ఇచ్చిన రీతిగా మనం అటువంటి ధన్యతని ఈ లోకంలో సంపాదించుకోలేం, కానీ దేవుని దగ్గర మనం ఈ యొక్క ధన్యతను సంపాదించుకోగలిగినటువంటి వరంగా మనల్ని రక్షించి కాపాడాడు. అయితే నా మీకా గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనంలో, మనుష్యుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియచేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకుంటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎడల ప్రవర్తించుటయు ఇంతే కదా. యెహోవా నిన్ను అడుగుచున్నాడు. ఏది ఉత్తమమో మనకు తెలియచేయబడి ఉన్నది అంటుంది దేవుని యొక్క వాక్యం. ఆ ఉత్తమమైనటువంటిది ఏది అంటే న్యాయముగా నడుచుకోవటం, మనం కనికరాన్ని ప్రేమించటం, దీన మనస్సు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించటం. ఇది యెహోవా మన అడుగుతూ ఉన్నాడు. దేవుడు ప్రజల అందరినీ మరి మన అంతరంగంలో, మనం దేవుని ప్రజలం కదా, మన యొక్క అంతరంగంలో ఆయన పట్ల కలిగి ఉండు విధానాన్ని బట్టి, ఆయన పట్ల కలిగి ఉండేటువంటి వైఖరిని బట్టి వారికి మన అందరికీ ఆయన ఏం చేస్తాడు? తీర్పు తీరుస్తాడు. దేవుని ప్రజలైన మన అందరం మన అంతరంగంలో దేవుని పట్ల కలిగి ఉన్న వైఖరిని బట్టి తీర్పు తీరుస్తాడు. దేవుడు మనను ఎంచి చూస్తాడు. అంటే ఇక్కడ 3 దృక్పథాలు మనకి ఈ వాక్యంలో కనపడుతూ ఉన్నాయి. ఏంటి ఆ 3 దృక్పథాలు అంటే, దాని ప్రకారంగా మనం నడుచుకోవాలి. దేవుని పిల్లలమైన మనం ఆ చెప్పబడినటువంటి 3 దృక్పథాల ప్రకారంగా న్యాయంగా నడుచుకోవటం, కనికరాన్ని ప్రేమించటం, దీన మనస్సు కలిగి దేవుని ఎడల ప్రవర్తించుట, ఈ 3 దృక్పథాలను మనం కలిగి దేవుణ్ణి సంతోషపరచడానికి మన దేవుని పిల్లలమైన మన విశ్వాస జీవితంలో మనం యుక్తంగా ప్రవర్తించి దేవుణ్ణి సంతోషపెట్టగలుగుతాం. మనం యుక్తంగా ప్రవర్తించకపోతే మన విశ్వాస జీవితంలో మనం దేవుణ్ణి సంతోషపెట్టలేం. న్యాయంగా నడుచుకోవటం, మనం ఇతరులతో పలికేటువంటి మాటలు, వారి పట్ల చూపేటువంటి వైఖరి, వారితో నీతియుక్తమైనటువంటి సంబంధ బాంధవ్యాలను కలిగి ఉండటం మనకి ఎంతో అవసరం. ఎంతో అన్యాయంతో నిండుకున్నటువంటి ఈ లోకంలో యథార్థతతో కూడినటువంటి మన యొక్క వైఖరిని ప్రజలు గమనించగలుగుతారు. యేసు ప్రభు యొక్క సుగుణాలు మనలో కనుగొనబడాలి అంటే మనం న్యాయంగా నడుచుకోవాలి. మనం ఇతరులతో పలికేటువంటి మాటలు
మరి మన చుట్టూ ఉన్నటువంటి వారితో కానీ, మన కుటుంబంలో ఉన్నటువంటి వారితో కానీ, మన బంధుమిత్రులతో కానీ, మన ఫ్రెండ్స్‌తో కానీ, వీరందరితో మనం మాట్లాడుతున్నటువంటి మాట వారి పట్ల చూపేటువంటి మనం ఆ విధానం, ఆ వైఖరి నీతియుక్తమైనటువంటి సంబంధ బాంధవ్యాలను కలిగి ఉంటుందంట. అవును. ఈ లోకమంతా కూడా అన్యాయంతో నిండుకొని ఉంది. అక్రమంతో నిండుకొని ఉంది. ఈ లోకంలో మరి అక్రమం, అన్యాయం విస్తరించే కొలది అనేకుల యొక్క ప్రేమ చల్లారిపోతుంది అని దేవుని మాటలు సెలవిస్తా ఉన్నాయి. దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. కనుక ఈ అన్యాయంతో నిండుకున్నటువంటి ఈ లోకంలో మనం యథార్థంగా ప్రవర్తించాలి. యథార్థంగా నడవాలి. మన యథార్థత దేవుడు చూస్తాడు. మనుషులు చూసినా చూడకపోయినా మనుషుల కొరకు కాదు. మనం యథార్థంగా జీవించవలసినటువంటిది దేవుని కొరకు. మనం ఎప్పుడైతే దేవుని కొరకు యథార్థంగా జీవిస్తామో, ఆ దేవుని కొరకు పరిశుద్ధంగా, పవిత్రంగా జీవిస్తామో, మనలో ఉన్నటువంటి ఆ యొక్క భావాలను చూసినప్పుడు, ఆ యొక్క పరిస్థితులను చూచినప్పుడు, మన వైఖరిని చూసినటువంటి ప్రజలు, మన వైఖరిని చూసినటువంటి మన చుట్టూ ఉన్నటువంటి వారు ఏమంటారు అంటే, యేసు ప్రభుని మనలో చూస్తారు. యేసు ప్రభు యొక్క మంచి లక్షణాలని, యేసు ప్రభు యొక్క సుగుణాలను కూడా వారు మనలో కనుగొంటారు నా ప్రియమైనటువంటి వాళ్ళరా. అవును. యేసు ప్రభు యొక్క సుగుణాలు మనలో కనుగొనపడాలి అంటే మనం యథార్థత కలిగి జీవించాలి. ఈనాడు ఎక్కడ యథార్థత లేదు. యథార్థత లేనటువంటి జీవితాలు, యథార్థత లేనటువంటి మనుష్యులు, దేవుని మరికి భయపడినటువంటి వైఖరి కలిగినటువంటి వ్యక్తులు, దేవునికి భయపడకుండా జీవించేటువంటి వ్యక్తులు కనపడుతూ ఉన్నారు. కానీ ఇక్కడ దేవుని వాక్యం ఏమంటుంది? న్యాయముగా మనం నడుచుకోవాలి. ఇతరుల పట్ల మనం న్యాయంగా నడుచుకోవాలి. అన్యాయంగా ప్రవర్తించకూడదు. మన యొక్క ఆయన కూడా న్యాయాధిపతిగా వచ్చాడు. ఆయన మనకు రక్షణ ఇచ్చేటువంటి వాడుగా వచ్చాడు. ఆయన మనకు వెలుగై ఉన్నాడు. ఆయన మనలను చీకట్లో నుండి వెలుగులోకి నడిపించేటువంటి వాడుగా ఉన్నాడు నా ప్రియమైనటువంటి వాళ్ళరా. తర్వాత చూస్తే, రెండవదిగా చూస్తే కనికరాన్ని చూపించాలి, ప్రేమించాలి. మనలో మంచితనం, కనికరాలను బట్టి మనం ఏం చేస్తామంటే మన చుట్టూ ఉన్నటువంటి వారి క్షేమాన్ని కోరుకుంటాం. మన చుట్టూ ఉన్నటువంటి వారి పరిస్థితులను చూపించినప్పుడు మనకు ఒక కనికరం కలుగుతుంది. వారు ఎలాంటి పరిస్థితిలో ఉన్నారో ఆ పరిస్థితులన్నీ కూడా చూస్తూ ఉన్నప్పుడు నా ప్రియమైనటువంటి వాళ్ళరా మనకి ఒకలాంటి బాధ కలుగుతుంది. అట్లే కాకుండా వారి పట్ల మనం ప్రేమను కూడా చూపించేటువంటి వారంగా ఉంటాం. మరి అక్కడ మనం ఎలా చూపించగలుగుతాం మన కనికరాన్ని, ప్రేమని? మనలో ఉన్న మంచితనాన్ని బట్టి, మనలో ఉన్న ఆ దయాళుత్వాన్ని బట్టి, మనలో ఉన్న ఆ జాలి మనస్సును బట్టి మనము మన చుట్టూ ఉన్నటువంటి వారి అదే వారి యొక్క పరిస్థితులను చూసి మనం కనికరం చూపటమే కాకుండా వారిని కూడా మనం ప్రేమించేటువంటి వరంగా ఉంటాం. కనికరాలను బట్టి మనం వారి యొక్క క్షేమాన్ని కూడా కోరుకుంటాం. ఇవన్నీ చేసేటప్పుడు కొన్ని నష్టాలు ఉంటాయి. మనకు ఎదురవుతాయి, నష్టాలు ఎదురవుతాయి. మనకు నష్టాలు ఎదురైనప్పటికీ కూడా ఇది మన చుట్టూ ఉన్నటువంటి వారి ఆత్మీయ అవసరాలని మరి గ్రహించి వారికి సహాయపడినట్లుగా చేస్తుంది. అంతేకాకుండా ఇది నష్టం ఎదుర్కోవటమే కాకుండా నా ప్రియమైనటువంటి వాళ్ళరా వారి యొక్క ఆత్మీయ అవసరాలను కూడా
గ్రహించి వారికి సహాయపడేటట్లుగా చేస్తుంది. అంతేకాకుండా ఈ పరిచర్యలో మనం మనం కొందరి నిర్లక్ష్యాన్ని, మనం కొందరి యొక్క అపహాస్యాల్ని ఎదుర్కొంటాం. ఈ ఈ పరిచర్యను మనం చేసేటప్పుడు మరి ఏం చేస్తారు, కొంతమంది మనల్ని అపహాస్యం చేస్తారు. కొంతమంది మనల్ని నిర్లక్ష్యం చేస్తారు. కొంతమంది మనల్ని ఎదురు ఎగతాళి చేస్తారు. కొంతమంది మనల్ని పిచ్చివారి వలె చూస్తారు. మరి వెర్రివారి వలె చూస్తారు. అయితే వీటన్నిటిని ఎదుర్కోవటానికి కూడా మనం ధైర్యాన్ని పొందుకుంటాం. కనుక కనికరం చూపించుట మానకూడదు. ప్రేమించటం మానకూడదు. ఆయన మనల్ని కనికరించకపోతే మరి మనం ఈ పాటికి భూమి మీద ఉండేవారమా? ఆయన మనల్ని ప్రేమించకపోతే ఈ లోకంలో నుంచి ఈ ప్రేమను పొందుకుని, మరి ఆ దేవుని యొక్క ప్రేమను పొందుకొని ఈ లోకంలో ఎవరు ప్రేమించినా ప్రేమించకపోయినా దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కనుక ఆ ప్రేమ ఎంత గొప్పది అంటే, ఆ ప్రేమ ఎంతో ఎత్తైనటువంటిది, అది ఎంతో రుచి కలిగినటువంటిది, అది ఎంతో ఉత్తమమైనటువంటిది కనుక ఆ ప్రేమను మనం చూపించాలి. మరి వారి యొక్క మన చుట్టూ ఉన్నటువంటి వారి యొక్క పరిస్థితులను, అవసరతలను గమనించి మనం వారికి సహాయం చేయటమే కాకుండా, వారి మీద మనం కనికరాన్ని చూపించటమే కాకుండా, వారి పట్ల మనం దయ కలిగి ఉండటమే కాకుండా, నా ప్రియమైన వారలారా, అలా ఉన్నప్పుడు వారు కూడా ఏమవుతారు అంటే ఆత్మీయంగా ఎదుగుతారు. ఆత్మీయంగా ఎదుగుతారు. వారి యొక్క ఆత్మీయ అవసరాలు కూడా తీర్చబడతాయి. మరి నిజంగానే ఈ లోకంలో ఇలాంటి పరిచర్య చేస్తే మన చుట్టూ ఉన్న మనుషులు మనల్ని ఎంత ఎగతాళి చేస్తారు, ఎంతో హేళన చేస్తారు. కానీ ఆయన కోరుకునేది ఏంటి అంటే న్యాయంగా నడుచుకోవటం, కనికరాన్ని చూపించటం, మరి ప్రేమించటం. ఈ రెండు. అంతేకాకుండా దీన మనస్సు కలిగి దేవునితో నడవాలి. అయితే నా ప్రియమైన వల్లరా, ఆ పైన చెప్పబడినటువంటి ఆ 2 విషయాలు ఏంటి అంటే, న్యాయంగా నడుచుకునే విషయం, కనికరంని చూపించి ప్రేమించేటువంటి ఈ విషయాలు మనుషులతో మనం కలిగి ఉన్నట్లయితే అందరితో మనం మంచి సంబంధాలను కలిగి ఉంటాం. అది దేవుని ఎదుట మన ప్రవర్తన ఎలా ఉంది, దేవుని ఎదుట మనం ఎలా ఉన్నాము, దేవుని ఎదుట మరి మనం ఎలా ఆలోచన చేసుకుంటున్నాం అనేటువంటిది మనం చూస్తే, ఆయన మన సృష్టికర్త, రక్షించేటువంటి దేవుడు, మరి తన పిల్లలమైన మనలను విశ్వాస జీవితంలో బలపరిచేటువంటి వాడు. విశ్వాసులమైన మనం నిజంగా దేవుడు మనకి ఏమైనాడో ఎరిగి ఉంటే, ఆయన ఎడల మనం దీనులమై ఆయన చిత్తాన్ని నెరవేర్చడం కోసం ఆయన సహాయాన్ని కోరుకుంటాం. అవునున్న ప్రియమైన వాళ్ళరా, మన సృష్టికర్త, మనల్ని సృష్టించినవాడు, తన పోలికలో సృజించినవాడు, ఆ యేసు ప్రభు యొక్క రూపంలో మనల్ని సృజించిన దేవుడు, మన రక్షణకర్త, మనకు రక్షణ ఇవ్వటానికి వచ్చినటువంటి దేవుడు. ఇటువంటి దేవుణ్ణి మరి ఆయన ఎదుట మన మాట, మన ఆలోచన, మన తలంపు, మన ప్రవర్తన ఎలా ఉంది అని ఒక్కసారి మనం ఆలోచన చేసుకుంటే మనం ఎందుకు పనికిరానటువంటి వారమే. మన మాటల్లో దోషం ఉంటుంది, మన ప్రవర్తనలో దేవునికి ఇష్టమైనటువంటి ప్రవర్తన ఉండదు, దేవునికి అయిష్టమైనటువంటి జీవితాన్ని జీవిస్తాం. మనలో ఈర్ష్య, అసూయ, ద్వేషం ఇవన్నీ నడుస్తూ ఉంటాయి. అవును, మన సత్ప్రవర్తన లేనటువంటి వారంగా ఉంటాం. మంచి ప్రవర్తన మరి కలిగి ఉండాలని మనలను దేవుడు కోరుకుంటున్నాడు. ఈ దినాల్లో ఒకరు మంచిగా ఉంటే ఆశీర్వదించబడితే ఓర్చుకోలేరు.
మంచిగా ఉద్యోగం చేస్తే ఓర్చుకోలేరు. మంచిగా ఒక అంటే పైకి ఎదిగితే ఓర్చుకోలేరు. అంతేకాకుండా వారి బిడ్డలు మంచిగా చదువుకుంటున్నా ఓర్చుకోలేరు. వారి బిడ్డలు మంచిగా ఉద్యోగాలు చేస్తున్నా ఓర్చుకోలేరు. అలాంటి పరిస్థితులుగా ఉన్నాయి. మనలో ఎక్కడుంది సత్ప్రవర్తన? ఎదుటి వారి మేలును మనం ఓర్చినట్లయితే మనకు దేవుడు అనేకమైనటువంటి మేలు చేస్తాడు. ఆ మేలులను మనం అనుభవించడానికి ఎదుటి వారి మేలును మనం ఓర్చుకోవలసినటువంటి వరంగా ఉంటున్నాం. ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అట్లా ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నప్పుడు మన ప్రవర్తన ఎలా ఉంది అని మనం ఒక్కసారి ఆ దేవుని దృష్టిలో ఎప్పటికప్పుడు మనం ఎలా ఉన్నామో మనలను మనం సరి చేసుకోవాలి. మన బడాయి, మన హెచ్చు మాటలు, గర్వపు మాటలు, మరి ఇలాంటి మాటలు మనలో ఉంటాయి. అందరిలో ఉన్నాయి. లేవంటే దేవుడు ఒప్పుకోడు. కానీ ఈర్ష్య, అసూయ, ద్వేషాలు ఉన్నాయి. మనలో మంచితనం లేదు. మనం ఎవరితో కూడా సత్సంబంధాలు కలిగి ఉండం. ఈ రోజుల్లో స్వార్థం ఎక్కువైపోయింది. ఆ స్వార్థపు జీవితాలతోనే జీవిస్తున్నారు. ఇది నీకిస్తే నాకేమొస్తది? ఇది నువ్వు తింటే నాకేమొస్తది? అన్నట్లుగానే ఉంది ప్రవర్తన, మనుషుల యొక్క ప్రవర్తన. కనుక మన ప్రవర్తన సత్ప్రవర్తనగా ఉండాలి. మరి అందరితో సత్సంబంధాన్ని కలిగి ఉండాలి. అలాగే దేవుడు కోరుకుంటున్నాడు. అప్పుడే నిజంగా దేవుడు ఏమై ఉన్నాడో మనకు అర్థం అవుతుంది. దేవుడు ఎలాంటి వాడో, ఆయన కనికరం చూపించకపోతే, ఆయన మనల్ని ప్రేమించకపోతే ఈ లోకంలో మనం ఎప్పుడో పాపంతో, శాపంతో కొట్టివేయబడి మరి ఈ లోకంలో ఉన్న ప్రతి దానిలో కూడా మనం విడిచిపెట్టబడినటువంటి వరంగా ఉండేవారం. ఈ పాప శాపాలతో మనం బ్రతుకుతూ ఉండేవారం. కనుక ఆయన మన దోషాలన్నింటినీ కూడా తీసివేసి, మన దోషాలన్నింటినీ కూడా భరించి, మన వ్యసనాలన్నింటినీ కూడా సహించి, మనలో ఎన్ని వ్యసనాలు ఉన్నాయో, మనలో ఎన్నో వ్యసనాలు ఉన్నాయి. ఆ వ్యసనాలన్నింటినీ సహించి ఆయన ముఖం స్వరూపమైన సొగసైన లేకుండా మన కొరకు కొట్టబడ్డాడు, మన కొరకు దున్నబడ్డాడు, మన కొరకు సిలువ వేయబడ్డాడు. ఆయన ఎదుట అటువంటి దేవుడు మనకి దొరికినందుకు మనం ఏమిచ్చి రుణం తీర్చుకోలేము. ఆ దేవుని ఎదుట మన ప్రవర్తన ఎలా ఉంది? మన ప్రవర్తన సత్ప్రవర్తనగా ఉందా? ఇతరులని ప్రేమించే ప్రవర్తన ఉందా? ఇతరుల పట్ల న్యాయం కలిగి జీవించే ప్రవర్తన ఉన్నదా? ఇతరుల పట్ల కనికరాన్ని చూపిస్తున్నామా? అవును, నా ప్రియమైనటువంటి వాళ్ళరా, దీన మనస్సు కలిగి ఒకరి భారాన్ని ఒకరు పంచుకుని మరి ఎదుటివారి పట్ల దీన మనస్సు కలిగి వారి పరిస్థితిలో ఉన్నారో, వారు ఏ స్థితిగతులను అనుభవిస్తున్నారో అనేటువంటిది మనం చూసినట్లయితే మనకు దీన మనస్సు, జాలి కలిగిన మనస్సు కలుగుతుంది. ఆయనకి, దేవునికి ఆ దీన మనస్సు లేకపోతే మనం ఎప్పుడో విడిచిపెట్టబడే వాళ్ళం. అవును, నా ప్రియమైనటువంటి వాళ్ళరా, దీన మనస్సు కలిగి ఆయన యొక్క బలిష్టమైన రెక్కల నీడలో జీవించమని ఉంది దేవుని యొక్క వాక్యం. ఆయన యొక్క బలిష్టమైన రెక్కల నీడలో మనకు ఆశ్రయం దొరకాలంటే మనం దీన మనస్సు కలిగి ఉండాలి. ఎవరు దీనులై నా సన్నిధిలో వణుకుతారో వారి మీద నా దృష్టిని ఉంచుతాను అంటుంది దేవుని వాక్యం. మనం గర్వంతో, అహంభావంతో, కుళ్ళుతో, కపటంతో, ద్వేషంతో మనం దేవుని సన్నిధిలోకి వెళ్తే దేవుడు మన ప్రార్థన కూడా ఆలకించడు, మనల్ని పట్టించుకోడు. కనుక దీన మనస్సు కలిగి ఎవరు దీనులై నా సన్నిధిలో వణుకుతారో వారిని నేను దృష్టించుతాను అంటున్నాడు. అయితే నా ప్రియమైన వాళ్ళరా, అప్పుడే మనం ఆయన ఏమై ఉన్నాడో ఎరిగి ఉంటాం. ఆయన ఎదుట మనం దీనులమై మనల్ని మనం తగ్గించుకుని మన పట్ల ఆయన చిత్తం ఏంటో, మన పట్ల ఆయన యొక్క ప్రణాళిక ఏంటో తెలుసుకోవలసినటువంటి వరంగా ఉంటాం. అవును,
నా ప్రియమైనటువంటి వాళ్ళరా, అప్పుడే మనం తగ్గించుకుని దీన మనసు కలిగి మన పట్ల ఆయన చిత్తం, ఆయన యొక్క ప్రణాళిక ఏంటో తెలుసుకోవటానికి ఆయన సహాయాన్ని కోరుకోవాలి. ఆయన సహాయాన్ని కోరుకోవాలి. మనలో మనం మనుషులే కదా, మనలో దేవుడు కోరిన అంతటినీ కూడా నెరవేర్చినటువంటి వ్యక్తి ఒక్కడే. ఆ తండ్రి కోరిందంతా కూడా నెరవేర్చినటువంటి ఒక్కడే ఒక వ్యక్తి. ఆయనే యేసు ప్రభు, ఆయనే యేసు క్రీస్తు. తనను విమోచించిన వారు, అంటే తాను విమోచించినటువంటి వారు తనని వెంబడించాలని, తనని అనుకరించాలని ఆయన కోరుకుంటున్నాడు. ఎవరిని విమోచించాడు? మనల్నే విమోచించాడు. మనల్ని విమోచించినటువంటి దేవుడు ఆయన్ని మనం అనుకరించాలి, ఆయన్ని మనం వెంబడించాలి అని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. ఆయన కోరిక మనం తీర్చాలి కదా. ఇప్పుడు మనం ఎవరిని వెంబడిస్తున్నాం? ఎవరిని అనుకరిస్తున్నాం? డబ్బును వెంబడిస్తాం, లోకాన్ని అనుకరిస్తున్నాం, మన తలంపులను అనుకరిస్తున్నాం, మన ఆలోచనలను అనుకరిస్తున్నాం. మనల్ని విమోచించినటువంటి దేవుణ్ణి వెంబడించట్లా, మనల్ని విమోచించినటువంటి దేవుణ్ణి మనం అనుకరించట్లా. కనుక నా ప్రియమైనటువంటి వాళ్ళగా ఆయన సహాయానికి ముందుకోవాలి అంటే ఆయన మరి ఆయన లాంటి మనస్సు మనం పొందుకుని, ఆయన లాంటి మనస్సు, దేవుని లాంటి మనస్సు మనం కలిగి ఆయన్ని అనుకరించమంటున్నాడు. ఈ 3 విషయాలు మన జీవితంలో జరగాలి. న్యాయంగా నడుచుకోవాలి, కనికరాన్ని చూపించాలి, ప్రేమించాలి, దీన మనస్సు కలిగి దేవునితో నడవాలి. దీన మనస్సు కలిగి దేవునితో మనం నడవలసిన వారంగా ఉంటున్నాం. ఈ 3 లక్షణాలని మన దేవునితో సత్సంబంధం కలిగి ఆ ఒక్క ఈ యొక్క వ్యక్తిత్వాన్ని కలిగినటువంటి యేసు ప్రభుని మనం అనుకరించేటువంటి వారంగా ఉండాలి. ఆయనతో సాగిపోయేటువంటి వారంగా ఉండాలని దేవుడు ఈ రీతిగా నీతో నాతో మాట్లాడినందుకు దేవునికి ఏమి ఇచ్చినా నాకు తీర్చుకోలేను. రక్షణ పాత్రను చేతబట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, నీకు ఆశ్రయదుఃఖమైన మా ప్రభుత్వానికి స్తోత్రాలు. మీరు మాతో మాట్లాడారు. న్యాయంగా ప్రవర్తించాలన్నారు, కనికిరాన్ని చూపించి ప్రేమించమన్నారు. దీన మనస్సు కలిగి నీ సన్నిధిలో నాయనా నిన్ను అనుసరించేటువంటి స్వభావం కలిగి నువ్వెవరో తెలుసుకోగలిగినటువంటి ఆ స్వభావాన్ని కలిగి ఉండాలని మీరు కోరుకున్నారు. ఈ 3 లక్షణాలు మాలో లేవు కానీ ప్రభా, మేము నేర్చుకోవటం కోసం మా ముందు పెట్టినందుకు మీకే స్తోత్రాలు. ఈ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరిచి మా పట్ల నీ కృపను చూపించి మీరు కార్యం చేసి ముందుకు నడిపించండి ప్రభా. ఏ పరిస్థితిలో ఉన్నా, ఎలాంటి స్థితిగతుల్లో ఉన్నా ఒకరినొకరు ప్రేమించుకుంటూ, ఒకరి మీద ఒకరి కనికరాన్ని చూపించుకుంటూ, ఒకరి పట్ల ఒకరి న్యాయంగా ప్రవర్తిస్తూ, దీన మనస్సు కలిగి నీ చిత్తానుసారంగా నడవటానికి మీరు సహాయం చేయమని ఈ వాక్యం ద్వారా మాకు నేర్పించినటువంటి దాని కొరకు మీకే వందనాలు. బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. మీరు జ్ఞాపకం చేసుకుని ఈ సన్నిధి సరిహద్దులను విశాలపరిచి ఇంకా అనేకులను నీ సన్నిధిలోకి తీసుకుని వచ్చి నీ రాజ్యానికి రాకడికి అనేకులను నా తండ్రి సిద్ధపరిచేటువంటి పాత్రలుగా, నా తండ్రి ఘనమైనటువంటి పాత్రలుగా, బలమైనటువంటి సాధనాలుగా ఈ బిడ్డలందరినీ చేసి మీరే ఘనత, మహిమ, ప్రభావాలు పొందుకోమని త్వరగా రానైన యేసు ప్రభు యొక్క శక్తి కలిగిన నామంలో ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్.